షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. ఉదయం ఏ విధంగా మనకు సంతోషంగా ఆరంభమవుతుందో అదేవిధంగా దినమంతా కూడా ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఈ ఉదయం మనము ప్రార్థన చేసుకుని మన దినం ఆరంభిస్తే మనము దీవెనకరంగా ఉంటుంది. మరి అనుదిన కృపావాక్యము మనము ఈ దిన వాక్యం చూసుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. మన త్రోవలు సరాలం చేయబడాలంటే ఏ విధంగా ఉండాలట? పరిశుద్ధులారా, మన ప్రవర్తన అంతటిని ఆయన అధికారము కిందికి ఒప్పుకోవాలట. అప్పుడు మన త్రోవలన్నీ సరాలము చేయబడతాయి. మరి 128వ కీర్తనలో మొదటి 2-3 వచనాలలో కూడా అదే భాగం ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మార్గముల యందు నడుచువారు, ఆయన త్రోవల యందు నడుచువారు వారు ధన్యులుగా ఉంటారు. వారి యొక్క కష్టార్జితం వారికి ఆశ్చర్యకరంగా దీవెనకరంగా ఉంటుందని మనకు లేఖనం సెలవిస్తుంది. ఇక్కడ సెలవిచ్చిన లేఖన భాగం ఏంటి? మన యొక్క మార్గములన్నీ, మన త్రోవలన్నీ సరాలము చేయబడాలంటే మరి ఆయన అధికారమునకు, ఆయన కృపకు మనం అప్పగించుకోవాలి. ఆయన అధికారం అనగా ఆయన సెలవిచ్చిన ఆయన ఆజ్ఞలన్నిటికీ. మరి సబ్బాత్ అనే ఆజ్ఞ కూడా మనకు తెలుసు కదా పరిశుద్ధులారా. సబ్బాత్ అనే ఆజ్ఞను కూడా మనము ఆ అధికారం కిందకి మనం ఒప్పుకున్నప్పుడు, మరి నా జీవితంలో జరిగిన ఒక సందర్భం మీకు గుర్తు చేస్తాను. మరి దాదాపు 15 years బ్యాక్ కంపెనీ చాలా బాగా నడుస్తున్న రోజులు అవి. చాలా గొప్పగా పరమతండ్రి కంపెనీని ఆశీర్వదించాడు. అప్పుడు మన ఆత్మీయ సహోదరుడు ఒకతను వచ్చి, అన్న మీరు నేను చేస్తున్న బిజినెస్లో మరి ఆయన ఈ సెల్ ఫోన్ టవర్స్ బిజినెస్ ఆయన నిర్మిస్తున్నాడు. ఆ కాంట్రాక్ట్ తీసుకొని అది విదిన్ 3 monthsలో కంప్లీట్ చేయాలి. చాలా ఎక్కువ డబ్బులు అవసరం ఉంటాయి. అన్న మీరు ఒక 10 lakhs పెట్టినట్టు అయితే మీకు 3 monthsలో 20 lakhs నేను మినిమంగా ఇస్తానన్నా అన్నాడు. చాలా అది సంతోషంకర, మరి ఆనందకరం కదా. ఎవరికే కానీ ప్రయాసపడితే, సంవత్సరం అంతా ప్రయాసపడితే కొంత మేలు కలుగుతుంది. కానీ 3 నెలల్లో డబుల్ అవుతుందన్న చూసినప్పుడు మరి ఈ యొక్క నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను కానీ సబ్బాతో ఆచరించడానికి కుదురుతుందా, సబ్బాతో పని చేయకుండా కుదురుతుందా అంటే, అన్న అది ఇంపాసిబుల్ అన్నాడు. అయితే నేను ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇంపాసిబుల్ అన్నాను. ఎందుకనగా అది 1 monthలో నాకు డబ్బులు వచ్చినా కూడా నేను ఇన్వెస్ట్ చేయలేను. ఎందుకంటే నేను సబ్బాత్ అనే అధికారం కిందికి నేను ఉన్నాను. ఆయన సబ్బాత్ అనే మాటకు లోబడుతున్నాను. కాబట్టి అప్పుడు సబ్బాత్ అనే మార్గంలో నేను ఉన్నప్పుడు మరి ఆయన మార్గములు సరళపరిచాడు. కొన్ని మార్లు మనం ఒక జంక్షన్లో ఉంటాము, ఎడు తోచని స్థితిలో ఉంటాము, ఎడు నిర్ణయించుకోవాలో మనం తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు పరమ తండ్రి మనము తన అధికారముకు అప్పగించుకున్నప్పుడు మన త్రోవలు సరళం చేస్తాడు. ఆ సహోదరుడు చాలా నష్టపోయాడు. తర్వాత కాలంలో ఆ నష్టం నుంచి తప్పించాడు పరమ తండ్రి. ఎందుకంటే ఆయన అధికారం ఒప్పుకున్నాను కాబట్టి. అదేవిధంగా మీరందరూ కూడా ఆయన అధికారం ఒప్పుకుంటే అట్టి కృప మీకు కూడా మీ త్రోవలు సరళం చేస్తాడు పరమ తండ్రి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, భూమి ఆకాశం కలిగజేసిన సృష్టికర్తమైన యెహోవా మెస్సియా, మా యొక్క ప్రవర్తన అంతటిని మీ అధికారానికి ఒప్పుకున్నప్పుడు, మీ అధికారం కింద మేము ఉన్నప్పుడు మా త్రోవలు సరళం చేస్తానని మీరు వాగ్దానం ఇచ్చినారు. అట్టి వాగ్దానం నిబిడలమైన మా పక్షాన స్థిరపరిచి మహిమ పొందుకోమని యెహోవా మెస్సియా నామమున స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన రక్షకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవా మెస్సియా యొక్క దివ్య సన్నిధి నుంచి శాంతి, సమాధానము, కృప మీకును మీ కుటుంబాలకు కలుగును గాక. ఆమేన్.